వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వరుడి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే వెంకన్న ఆలయంగా దీనికి పేరుంది. అందుకే ఎక్కడికెక్కడి నుంచో ఈ ఆలయానికి భక్తులు దర్శనాల కోసం వస్తుంటారు. పవిత్ర గోదావరి చెంతన ఉన్న ఈ ఆలయం చరిత్రపై మెగా 9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో కోనసీమలోని వాడపల్లి వెంకన్న ఆలయానికి ఎంతో పేరుంది. 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 వారాలు, 7 జన్మల పుణ్యఫలం, ఎలాంటి కోరికలైనా తీర్చే 7 వారాల వెంకన్నను దర్శించుకుంటే వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. పవిత్ర గోదావరి నది ఒడ్డున పూర్వం ఓడపల్లి అని నామకరణతో ఉండే ఊరే వాడపల్లి. తిరుపతి, ద్వారకా, తిరుమల తరువాత అంతే పేరు ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి సన్నిధి వాడపల్లి. అందుకే కోనసీమ తిరుపతిగా దీన్ని పిలుస్తారు. గౌతమి నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కాలుష్యానికి దూరంగా వాడపల్లిలో ఈ ఆలయం ఉంది. ఈ దివ్య ప్రదేశాన్ని లొల్ల వాడపల్లిగా పిలుస్తారు. దేవాలయంలో స్వామివారి విగ్రహ స్వరూపం ఎర్రచందనపు చెట్టులో పూర్తిగా ఉద్భవించి నదిలో కొట్టుకు వచ్చి చాలా అద్భుతంగా చెక్కిన విగ్రహంలా చూడడానికి 2 కళ్ళు చాలవు. నల్లని శిలలానే కనిపిస్తుంది. విగ్రహమే కానీ శిల కాదు. ఇక్కడ గల శిలాఫలకం ఆధారంగా చరిత్ర ప్రకారం వైకుంఠంలో ఒకసారి సనకానంద మహర్షి నారాయణుడిని దర్శించుకునేందుకు వచ్చారంట. భూలోకం నందు పాపం పెరిగిపోతుందని, అధర్మం అన్యాయం పెరిగిపోతుందని, వాటిని తగ్గించేందుకు ఏమన్నా మార్గం ఉంటే చూపించు స్వామి అని వేడుకుంటే శ్రీ మహావిష్ణువు అప్పుడు వారితో అధర్మం ప్రబల్లినప్పుడు నేను అనేక రూపాలతో అవతరించానని చెప్పారట. కలియుగంలో సత్య స్వరూపుడనై భూలోకంన లక్ష్మీ క్రీడా స్థానమై కదులుతున్న నదీ ప్రవాహక మార్గంలో నౌకాపురం అనే ప్రదేశంలో లక్ష్మీ సైతంగా నేను వెలుస్తానని చెప్పారట. చందన వృక్ష పేటికలో నౌకాపురి చేరుకుంటానని నారద మునికి చెప్పి ప్రజలకు తెలియపరచమని చెప్పారంట. అలాగే వాడపల్లిలో ఉన్న భక్తులకు స్వామివారు కలలో కనిపించి నేను గౌతమి నది ఒడ్డున ఎర్రటి చందనపు చెట్టులో వెలిసి ఉన్నాను అని చెప్పగానే గ్రామంలోని ప్రజలంతా నది ఒడ్డుకు వెళ్లి చూసేసరికి ఏమీ కనబడలేదట. శ్రీవారు మొట్టమొదటిగా సనక సనందన మహర్షులందరూ కూడా తపమాచరించి వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి దగ్గరకు వెళ్ళి కలియుగంలో పాపభారం పెరిగిపోతున్నది, అధర్మం పెరుగుతూ ఉన్నది, కావున మీరు అవతారం ధరించాలని చెప్పి స్వామిని వేడుకోవడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడం జరిగింది, కలియుగంలో అత్యాస్వరూపంగా తిరుమల శ్రీ ఏడుకొండల మీద తదుపరి లక్ష్మీ క్రీడాస్థానం అనేటువంటి నౌకాపురం అనబడే వాడపల్లి దివ్యక్షేత్రంలో చందన స్వరూపంగా అత్యాస్వరూపంగా వెలుస్తానని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తదుపరి ఈ యొక్క ఋషీశ్వరులందరూ కూడా గోదావరి పుట్టిన ప్రదేశమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉండగా శ్రీవారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఒక ఎర్ర చందన వృక్షము ఒక దారు రూపంలో స్వామి అక్కడ ఆవిర్భవించడం జరిగి ఉన్నది. దానికి అర్చనాది కైంకర్యం నిర్వర్తించుకుంటూ తపమాచరించుకుంటూ ఉండగా కొన్ని సంవత్సరముల తర్వాత శ్రీవారి యొక్క అనుగ్రహ భాషణంతో ఆ యొక్క దారు రూపాన్ని ఒక చందన వృక్ష పీఠకలో పెట్టి గోదావరి నదీ గర్భంలో వదలడం జరుగుతుంది. కాలక్రమేణా అది సుమారు 1300 కిలోమీటర్ల పైమాటగా ప్రయాణం చేసి ఈ యొక్క వాడపల్లి దివ్యక్షేత్రం చేరుకున్న పిదప ఇసుక తీరులో కప్పడిపోవడం జరుగుతూ ఉన్నది. మీకు కలి ప్రభావం చేత నేను కనిపించలేదని ఒక వృద్ధ బ్రాహ్మణునికి కలలో స్వామి కనిపించి తెల్లవారక ముందే గౌతమి నదిలో భక్తి శ్రద్ధలతో పవిత్ర స్నానమాచరించి వెళ్ళి నా నామస్మరణ చేసి చూస్తే అక్కడ నదీ గర్భంలో కృష్ణగరుడ పక్షి ఎక్కడ ఉంటే అక్కడే నా నిజస్వరూపం ఎర్రచందనపు చెట్టులో చెక్క రూపంలో ఉంటుందని స్వామివారు సెలవిచ్చారు. అక్కడికి వెళ్లి చూడగా ఎర్రచందనపు చెట్టులో వెలిసిన శంఖం, చక్రం, గద లక్ష్మీదేవితో స్వామివారి దివ్య స్వరూపం అవతార రూపంలో కనిపించిందని చెప్తుంటారు. కానీ అందరూ రాతి విగ్రహం అని అనుకుంటారు. ఆ స్వరూపమే స్వామివారి నిజ స్వరూపం. ఒక రోజు గ్రామస్తులకి స్వామివారి కల్లో కనిపించి ఇలా ఇసుకలో కప్పడి ఉన్నాను, తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మర్నాడు ఆ గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ఇసుక తిన్నంతా కూడా గాలించినా కూడా ఎక్కడ కూడా నదీ గర్భంలో స్వామివారు లభించలేదు.
అదే రోజు మరలా ఒక వృద్ధ బ్రాహ్మణుడికి స్వామి కల్లో కనిపించి, కలి కల్మషం వల్ల మీకు నా దర్శనం కాలేకపోతున్నది, గౌతమి నది తీరంలో శుచిర్భూతులై అపరాహ్న సమయంలో గరుడ పక్షి వాలిన చోట తవ్వితే అక్కడ నేను మీకు లభిస్తానని చెప్పి స్వామి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ మర్నాడు ఆ బ్రాహ్మణోత్తములు ఆ గ్రామస్తులు అందరూ కూడా గౌతమి నది స్నానం ఆచరించి స్వామి చెప్పిన ప్రదేశమైన ఆ యొక్క గరుడ పక్షి వాలిన చోట తవ్వితే చందన వృక్ష పీఠకలో స్వామి ఆవిర్భవించడం, లక్ష్మీ స్వరూపుడై ఆ స్వామి ఆవిర్భవించడం జరుగుతున్నది. అదే సమయంలో నారద మహర్షి ఏం చేసి పూర్వం వైకుంఠంలో జరిగిన శ్రీవారి యొక్క సంభాషణ అంతా కూడా గ్రామస్తులకు వివరించి అక్కడే సప్త ప్రాకారములతో దివ్యమైన ఆలయాన్ని నిర్మించి దివ్య వైఖాన సాగముక్తంగా తిరుమల వైకుంఠంలో ఏ రకంగా అయితే అర్చనాది కైంకర్యాలు నిర్వర్తించబడతాయో అలాగే వాడపల్లి దివ్యక్షేత్రంలో కూడా అర్చనాది కైంకర్యాలాగా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. కాలక్రమేణా నదీ గర్భం కోతకు గురి కావడం వల్ల ఇప్పుడు ఉన్న ప్రదేశమైన ఆలయ ప్రాంతంలో ఇప్పుడున్న ప్రదేశంలో స్వామి మరలా దేవాలయం పునర్నిర్మించే అవకాశం కలిగినది. ఇప్పటికీ భక్తులను అనుగ్రహిస్తుంది. కోరిన కోరికలను తీరుస్తున్న ఆ దివ్య మంగళ స్వరూపమే ఎర్రచందన చెక్కపు విగ్రహ స్వరూపం. అయితే గోదావరి నది తీరంలో ఉన్న ఆలయం రాను రాను వరద ఉధృతికి నదీ గర్భంలో కలిసిపోయింది. వాడపల్లి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని భక్తులు అనుకుంటుండగా స్థానికుడైన పినపోతు గజేంద్రుడు అప్పట్లో తుఫానుకు సముద్రంలో మునిగిపోయిన తన ఓడలన్నీ సురక్షితంగా వస్తే తానే గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. తుఫాన్ నిలిచిపోయిన తర్వాత ఓడలు భద్రంగా దరికి చేరుకున్నాయి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు పూర్వం ఎక్కడైతే ఆలయం ఉన్నదో అక్కడే యథావిధిగా పని పునఃప్రారంభించి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మెచ్చే విధంగా ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా నిత్య దీప ధూపారాధనలతో స్వామివారి ఆలయ పోషణ నిమిత్తం కొన్ని వందల ఎకరాలను ఆలయ మాన్యంగా రాసిచ్చారు. ఆ సమయంలో పెనుపోతు గజేంద్రుడు అని చెప్పి ఒక అగ్నికుల క్షత్రియుడు స్వామి దర్శనార్థమై ఈ యొక్క వాడపల్లి క్షేత్రం రావడము, అదే సమయంలో అతని వ్యాపారం అంతా నౌకల మీద వ్యాపారం కూడా గాలివానలో చిక్కుకోవడము, స్వామివారికి అనుగ్రహించమని వేడుకొని ఆ యొక్క వ్యాపారం కనుక గట్టుకు చేరితే ఆలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పి ఆయన మొక్కుకోవడం జరుగుతుంది. స్వామి అభివృద్ధి చెంది మరింత లాభాలతో ఉన్నతమైన స్థితికి చేరుకున్న పిదప ఇప్పుడు చూస్తున్న హిమాలయ ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాలకు ఆ పెనుపోతు గజేంద్రుడు అనే క్షత్రియుడు ఆయన పునర్మించడం జరిగింది. సమయంలో 1760 ప్రాంతంలో పేటాపురం మహారాజా అయిన రాజా వత్సవాయత్తమ్మ జగపతి రాజు గారు స్వామివారి వైభవాన్ని చూసి 365 ఎకములు స్వామివారి యొక్క ఈనాం భూమిగా ఇచ్చి అర్చక పాతిక వర్గాలకు అందరికీ కూడా స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ యొక్క ఫలదాయాన్ని అనుభవించడం. చైత్ర ఏకా మహాపర్వదినాన్ని స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము తేహోత్సవము వాడవాడల వెంకన్న కళ్యాణ అభివృద్ధి చెందగా 7 వారాలు 7 అనుడి ప్రజలు వెళ్ళడం జరిగిన 7 వారాలు స్వామి దర్శనం చేసి ధర్మమైన కోరిక కూడా ఈయడానికి స్వామి ఇక్కడ సంసిద్ధమై ఉంది. కోనసీమ తిరుమలగా 7 వారాల వెంకన్నగా దినదినము ప్రవర్ధమానం ప్రతి సమయం కూడా 40 నుంచి 50,000 మంది భక్తజనం స్వామివారిని దర్శించుకుంటూ పునీతులవుతూ ఉన్నారు. కోనసీమ తిరుమలలో శ్రీదేవి భూదేవి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెలలో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలలో తొలి రోజు అర్చకులు స్వస్తి వచనపు విశ్వక్సేనుని పూజ, పుణ్యవచనం, దీక్షాధారణ, కలశ పూజ, హోమం, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వసంత మండపంలో స్వామివారి ఉత్సవ పూజలు నిర్వహించి హంస వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు. పూజ, హోమం అనంతరం ధ్వజారోహణం, అంకురార్పణ చేస్తారు. ధ్వజస్తంభం పీఠం వద్ద పండితుల ప్రత్యేక పూజలు, వెంకటేశ్వర స్వామి తిరునామాలతో రాత్రి యాగశాలలో ధ్వజస్తంభం దగ్గర త్రిమూర్తులు కొలువుదీరుతారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన గరుడికి పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ చేస్తారు. కేరళ, తెలంగాణకు చెందిన కళాకారుల కళలు ఈ కార్యక్రమాల్లో ప్రసిద్ధి. శ్రీవారి వాసుదేవ అవతారంలో అలంకరుడై శేష వాహనంపై కొలువుదీరుతాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా పాద పద్మారాధన నిర్వహిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దివ్య క్షేత్రం ప్రతిరోజు భక్తులతో అన్నప్రసాద వితరణ ఉంటుంది. ముఖ్యంగా శనివారం వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 7 నుంచి 13 వరకు వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి దగ్గర కూడా 2 మీటింగ్లు, ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫైనల్గా కూడా ఈ మంతన్నికి మళ్ళా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ వాడపల్లిలోనే మరి ఫైనల్ మీటింగ్ జరుగుతుంది.
అలాగే దేవాదాయ ధర్మాదాయ పక్షాన మరి ఏర్పాట్లు అన్ని రకాలుగా టెండర్లు పిలవటం ఎన్ని కార్యక్రమాలు కూడా నిమగ్నమే ఉన్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా సుమారుగా టోటల్గా 1,00,000 మంది వరకు కళ్యాణాన్ని తిలకించడానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రథం కూడా రిపేర్లు చేయించడం, ఉగాది వెళ్ళిన నుంచి బాగా స్పీడ్గా అన్ని కార్యక్రమాలు చేసి భక్తులందరికీ కూడా ఇదివరకటి కంటే కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు విశేషంగా కనపడడానికి, అలాగే స్వామివారి యొక్క దర్శనం కూడా శుభప్రదంగా శీఘ్రంగా జరగడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓం కృష్ణ. ఈరోజు మన కోనసీమ తిరుపతిగా పెరిగినటువంటి వాడిపల్లి పుణ్యక్షేత్రంలో ఈరోజు మనం శనివారం భక్తులు దర్శనానికి చాలా ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే గత 4-5 వారాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం, దానికి తగ్గట్టుగా మన స్థానిక శాసనసభ్యుడు బండారు సత్యానందరావు గారు అలాగే మేము అందరం కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ వాటర్ అవనివ్వండి, అలాగే నిన్న మళ్ళీ కూలర్స్ కూడా ఏర్పాటు చేసిన లైన్లోని, అలా చంటి పిల్లలకి పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా అంటే మీకు తెలిసిందే. యాక్చువల్గా గతంలో భక్తులు 50 నుంచి 60 వేలు వచ్చేవారు, కానీ ఇప్పుడు 1,00,000 మంది రావడంతో ఒక్కసారి కొంచెం తోపులాట జరగకుండా ఏమైనా జరుగుతున్న ఉద్దేశం మేము అందరం ఉండి దాన్ని పర్యవేక్షించి ఇప్పుడైతే అంతా కంట్రోల్లోనే ఉందండి, బాగా జరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసుకుంటే భక్తులు కోరుకున్న నమ్మడానికి ఒక విశేష ఆదరణ ఉండగా దాని గురించి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కోరుకున్నవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఈ గుడి దినదినాభివృద్ధి ప్రజలందరూ రావటం, దానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడటం, అలాగే దానికి తగ్గట్టుగా మేము కూడా సౌకర్యాన్ని కల్పించగా ముందున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో మన గవర్నమెంట్ తరఫున కూడా రానున్న రోజుల్లో క్యూ లైన్లు, అలాగే మన మన ఏప్రిల్ 7 నుంచి 13 వరకు కళ్యాణం జరుగుతుంది. దానికి కూడా భారీ భద్రత, భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు అయిపోయి ఆల్రెడీ తీర్థం జరుగుతుంది, కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంటే వాడిపల్లికి పేరు పెట్టినటువంటి కళ్యాణం అది చాలా రంగరంగ వైభవం చేయడానికి మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం. అలాగే అన్నదాన భవనం కూడా ప్రారంభించాం. అలాగే కొత్త పార్కింగ్ కూడా మేము రానున్న రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడానికి మేము అందరూ కూడా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు అంటే అయిపోవు కాబట్టి స్లోగా అంటే దానికి తగ్గట్టుగా జనాలకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు ఏర్పరచడానికి ముందుంటాం. అలాగే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళని వచ్చిన భక్తుల్ని దేవుని దర్శనం చేసుకుని అందంగా పంచే బాధ్యత మా మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మేము దానికి అనుగుణంగా కృషి చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాం.